టీ20 వరల్డ్ కప్ కు సమయం సమీపిస్తోంది. ఫిబ్రవరి 7నే మెగా ఈవెంట్ ఆరంభం కాబోతోంది. ప్రపంచ కప్ కోసం భారత్ జట్టును ఇప్పటికే సెలెక్టర్లు ప్రకటించారు. సౌత్ ఆఫ్రికా కూడా టీంను ప్రకటించింది. 15 మందితో ప్రకటించిన జట్టును ఏడెన్ మర్కరమ్ నడిపించబోతున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా అద్భుతంగానే రాణించింది. టోర్నీ ఆరంభం నుంచి ఆకట్టుకుంది. కానీ ఫైనల్లో టీమిండియా ముందు నిలవలేకపోయింది. రోహిత్ కెప్టెన్సీలోని టీమిండియా చేతిలో చిత్తయింది. అయితే ఈసారి భారత్ శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టోర్నీలో అంచనాలందుకోవాలనే పట్టుదలతో సౌత్ ఆఫ్రికా ఉంది. అందుకు తగినట్టే జట్టు కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ బలంగానే ఉంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన జట్టులోని ప్లేయర్లు 7 మాత్రమే ఈసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. డేంజరస్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. రీజా హెండ్రిక్స్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, బార్ట్మన్, గెరాల్డ్ కోయిట్జీ వంటి వారికి ఈసారి టీ20 వరల్డ్ కప్ లో ఛాన్స్ దొరకలేదు. ఈసారి అవకాశం అందుకున్న వారిలో 7 తొలిసారి వరల్డ్ కప్ ఆడబోతున్నారు. ఈ లిస్ట్ లో పేసర్లు మఫాకా, బాష్ ఉన్నారు. బ్యాటర్స్ డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డిజార్జ్, జేసన్ స్మిత్ కూడా ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడబోతున్నారు. ఆల్రౌండర్లు జార్జ్ లిండే, డొనోవన్ ఫారిరా కూడా తొలిసారి ప్రపంచ కప్ బరిలో దిగబోతున్నారు. 10 వారాల తర్వాత మళ్లీ జట్టులోకి రబాడా వచ్చేశాడు. ఇప్పటికే SA20 మ్యాచ్ లో ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. 48 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడా కాకుండా వరల్డ్ కప్ కు ఎంపికైన వారిలో 5 పేసర్లు ఉన్నారు. పేసు విభాగంలో అన్రిచ్ నార్జే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎంగిడి, క్వెనా మఫాకా కీలకం కాబోతున్నారు. ఇటీవలే భారత పర్యటనలో అదరగొట్టిన క్వింటన్ డీకాక్ టీ20 వరల్డ్ కప్ లోనూ కీలకం కాబోతున్నాడు. టాప్ ఆర్డర్ లో క్వింటన్ డీకాక్ పై సౌత్ ఆఫ్రికా భారీ ఆశలే పెట్టుకుంది. వరల్డ్ కప్ కు ఎంపికైన జట్టులో 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, లిండే ఉన్నారు. అవసరమైతే మర్కరమ్, ఫెరీరా కూడా స్పిన్ బౌలింగ్ చేస్తారు. జట్టులోకి జేసన్ స్మిత్ కూడా వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా జేసన్ స్మిత్ బ్యాటింగ్ చేయగలడు. సీమ్ బౌలర్ గాను అడ్వాంటేజ్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ లో సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ పైన అంచనాలుండబోతున్నాయి. మొత్తంగా ఈసారి సౌత్ ఆఫ్రికా జట్టు బలంగా ఉందనే చర్చ జరుగుతోంది.